మీరు ఇటు వస్తారా? అనుభవం ఉందండి నక్షత్రం గ్రామ దేవతలకి అందరికీ ప్రతి ఒక్క జనానికి శక్తి ఇచ్చారు. అంటే ఈయన కృపణిందంటే ఆ కుటుంబం వెలుగులోకి వెళ్తుందా ఉంటుంది. మనకి ఎలాగ మన కుటుంబం ఈయన కృపణిందంటే వెలుగులోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈయన వెలుగుందంటే కుటుంబం వెలుగులోకి ఇలా అందుకని ఏంటంటే ఈ వెలుగు ఎవరిని అంతే సాయకిల్ నామదేశ కుటుంబ కుటుంబ అభయ ఆరోగ్య ఐశ్వర్య రణరుణ సందర్భ దేహ కర్మ పాప పరిహార దోష దృష్టి దోషం సందర్భ ఆరోగ్య దోషం సందర్భ బంధు దోషం సందర్భ చతుర దోషం సందర్భ దృష్టి దోషం సందర్భ పంచభూతాలకు సందర్భ అష్టాల శక్తి బాధ దోషం అమలుగా నమ్మ జగదీష్ సందర్భ నెల్లూరు గ్రామదేవుడు సందర్భ నెల్లూరు పరమేశ్వర సందర్భ మూలస్థానం లింగేశ్వర స్వామి కృపా కటాక్షించ సందర్భ గ్రామదేవతల సందర్భ వంశదేవతల సందర్భ కులదేవతల సందర్భ ఇష్టదేవతల సందర్భ బాబు పరిహార దోష సర్వజనిస్తూ శ్రీ దినేశ్వర స్వామి సన్నిధాన కుటుంబ అష్టమ శనేశ్వర స్వామి నవమ శనేశ్వర స్వామి అర్ధాష్టమ శనేశ్వర స్వామి కృపా కటాక్షించ సందర్భ సర్వ బాబు పరిహార దోష సర్వజనిస్తూ ఛాయామతాండ సంభూతం తమమామి శ్రీ విఘ్నేశ్వర స్వామి కృపా పంచభూత దేవ సందర్భానంద కుటుంబ ఆరోగ్య మనశ్శాంతి సందర్భానంద శ్రీ విఘ్నేశ్వర స్వామి సంపూర్ణ పూర్ణ శ్రీ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోదిరెడ్డిపాళెం గ్రామం పెన్నా నది తీరాన వెలిసి ఉన్న శనేశ్వర సన్నిధానాన అష్టమి శని అర్ధాష్టమి శని ఏలనాడు శని ఇంకా జన్మాష్టమి శని కాలసర్పదోషం నాగదోషాలు శనేశ్వర స్వామి క్షేత్రంలో ఇక్కడ పూజలు చేయబడును. అందువల్ల 9 వారాలు స్వామి కాడ తిరిగి తైలాభిషేకం చేసుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే పోతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కాడికి వచ్చి అభిషేకాలు ఇంకా శనేశ్వర స్వామి క్షేత్రంలో చేసుకుంటుంటారు. అందువల్ల ఏంటంటే భక్తులు మీరు ఒకరొకరు చెప్పుకొని గుడికాడికి వచ్చి స్వామి కాడ సేవ చేసుకుని కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నా లేదు ఇళ్ళ పక్కన ఏమన్నా గొడవలుగా ఉన్నా శత్రుపీడలు ఉన్నా రణరుణ బాధలు అంటే ధనం రాకపోయినా అలాంటి బాధలన్నిటికీ స్వామి ఇక్కడ స్వామి కాడ వచ్చి 9 వారాలు తైలాభిషేకం చేసుకుంటే అన్ని విధాలుగా మార్పులు ఉంటాయి. స్వామి కాడ శాంతి పూజలు కూడా చేయబడును.